వివాహం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. క్లుప్తంగా చెప్తాను, భయపడద్దు. ప్రేమ, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ కప్పుతుంది. అందుకని వివాహంలో ప్రాముఖ్యమైంది ప్రేమ అండి. నిజమైన ప్రేమ అంటే ఏంటి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? అంటే భర్తలు మాత్రమే భార్యను ప్రేమించాలా? భార్యలు భర్తలను ప్రేమించాల్సిన అవసరం లేదా? ప్రతి క్రైస్తవులకు కావాల్సింది దేవుని ప్రేమ అండి, అగాపే ప్రేమ. దేవుని ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వేరే అన్ని ప్రేమలు కొంతకాలం వరకే త్వరలో పోతాయి. దేవుని ప్రేమను కలిగి ఉన్న వారమైతే జీవిత విధానం వేరుగా ఉంటుందండి. ఇందాక ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు మనం అక్కడ చక్కగా చూస్తాము. అందులోంచి కొన్ని మాటలు మాత్రం మీతో హైలైట్ చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ 25 వచనం నుండి 28 వచనం వరకు చూస్తే, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, క్రీస్తు సంఘముని ప్రేమించిన రీతిగా.